మోహన్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు. ఆసుపత్రి చైర్మన్ గురు ఎన్ రెడ్డి మాట్లాడారు. మోహన్ బాబు రాత్రి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు, హై బీపీతో ఉన్నారని తెలిపారు. ఎడమ కంటి కింద గాయమైందని అన్నారు. పేసిటీ స్కాన్ తీస్తామని, దాని తర్వాత ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన బీపీ 200కి దగ్గరలో ఉందని, ఈసీజీ నార్మల్గా ఉందని తెలిపారు. రాత్రంతా నిద్ర లేకుండా బాధపడ్డారని, కొన్ని మెడిసిన్స్ ఇచ్చామని, ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యేందుకు 2 రోజులు టైం పడుతుందని అన్నారు. ఆయన మానసికంగా కోలుకోవడానికి మరికొంత టైం పడుతుందని చెప్పారు. నిన్న సాయంకాలం కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చారండి. కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే. సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన్ని ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జను. ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు ఏమైనా తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ గారు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా యూనో హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో రాత్రంతా కూడా ఆయన బాగా బాధతో ఉండే, నిద్ర రాకపోవడము, నిద్ర లేకపోవడంతో ఇవన్నీ ఒళ్ళు నొప్పులతో, తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల నొప్పి, ఈ చేతుల నొప్పి. ఎందుకంటే మోహన్ బాబు ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు. ఆయనకు ఎక్స్టర్నల్ గాయం ఏం లేదు. ఓకే, ఆయనకు కుడి వైపున కంటి కింద వాపుగా ఉంది. ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి, లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఓకే, ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా, వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డులో ఉన్నారా, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్లో ఉన్నారా? లేదు, ఆయన ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్లో. సార్ ఇంకా ఎన్ని రోజులు పట్టారు సార్ డిశ్చార్జ్ అవ్వడానికి? అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా స్టెబిలైజేషన్, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. సో డాక్టర్ మోహన్ బాబు గారు నిన్న ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చుయేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్గా కూడా హై బీపీ, హై హార్ట్ రేటు, ఫ్లక్చుయేటింగ్ బీపీ, ఫ్లక్చుయేటింగ్ హార్ట్ రేటు,
ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయేమి అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మోహన్ బాబు గారు నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము, అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేసాం నిన్న నైట్కి. ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్.